ఈరోజు వీడియోలోకొచ్చి అనయ పాలిటెక్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ గురించి చూసుకుంటే 2011లో అనయ పాలిటెక్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనేది బిజినెస్ స్టార్ట్ అయిందనమాట. ఇది ఢిల్లీ బేస్డ్ కంపెనీ. ఫెర్టిలైజర్స్ అండ్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ కంపెనీ వచ్చి హై క్వాలిటీ డెన్సిటీ ఉన్న పాలిథిన్ అండ్ పాలీపెలిన్ బ్యాగ్స్ని తయారు చేస్తుంది. అలాగే జింక్ సల్ఫేట్ ఫెర్టిలైజర్స్ ప్రొవైడ్ చేస్తుంటుంది. ఓవరాల్గా ఈ కంపెనీ చూసుకుంటే 2013 జనవరిలో 750 లక్షల బ్యాగులు పర్ సంవత్సరానికి తయారు చేసే కెపాసిటీ ఉందన్నమాట. అలాగే జింక్ సల్ఫేట్ డివిజన్ ఫెర్టిలైజర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. టర్నోవర్ దానికి 100 కోట్లు వస్తూ ఉంటుంది అనమాట టర్నోవర్. అలాగే హై డెన్సిటీ పాలిథిన్ బ్యాగ్స్లో ఏంటంటే మనకి షుగర్స్ కానీ ఫ్రూట్ గ్రెయిన్స్ కానీ యూరియా అని సిమెంట్ అని ఇలాగ తయారు చేస్తూ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే బ్యాగ్స్ తయారు చేయడం వల్ల కాస్ట్ ఎఫిషియెంట్గా ఉంటుంది. కాస్ట్ తగ్గుతూ ఉంటుంది అనమాట. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా కూడా బాగుంటుంది అనమాట. జ్యూట్ బ్యాగ్స్ కూడా తయారు చేస్తుంటుంది. అలాగే పాలీపెలిన్ బ్యాగ్స్ కూడా తయారు చేస్తుంటుంది. ఇది కూడా మనకి ప్యాకింగ్ ఫెర్టిలైజర్స్కి ఫుడ్ గ్రెయిన్స్ కానీ సీడ్స్ అని సిమెంట్స్ అని ఇలాగ తయారు చేయడం వల్ల మనకి ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ కూడా తయారు చేస్తుంది. ప్యాకింగ్ సొల్యూషన్స్ ఓవర్గా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది అనమాట ఓవరాల్గా. అలాగే ఫెర్టిలైజర్స్ జింక్ సల్ఫేట్ వచ్చి మనకి ప్లాంట్స్కి ఒక సపోర్టింగ్ గ్రోత్ గురించి అనమాట. మొక్కలకి ఎదుగుదలకి అలాగే సింథసిస్ గురించి ఆక్సిజన్ ప్రొడక్షన్ గురించి అలాగే మొక్క ఎదుగుదలతో క్వాలిటీగా హెల్త్గా ఉండడానికి అని ఇది వాడుతూ ఉంటారనమాట ఈ ఫెర్టిలైజర్. అలాగే రెవెన్యూ పరంగా మనం చూసుకుంటే 45% మనకి బ్యాగ్స్ ద్వారా వస్తే అలాగే 54.5% ఫెర్టిలైజర్స్ ద్వారా రెవెన్యూ వస్తూ ఉంటుంది అనమాట మనకి. అలాగే కంపెనీ యొక్క అసెట్స్ చూసుకుంటే 22లో 61 crores ఉంటే 23లో 96 crores ఉంది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 111 కోట్లు ఉందన్నమాట. అలాగే జూన్ క్వార్టర్లో కూడా 111 కోట్ల అసెట్స్ వాల్యూ ఉంది. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే మనకి 92 crores ఉంటే 22లో 23 వచ్చేటప్పటికి 116 కోట్లు ఉంది. అలాగే మార్చి 24లో చూసుకుంటే 125 కోట్లు ఉందన్నమాట. జూన్ క్వార్టర్లో చూసుకుంటే 40 కోట్లు ఉంది. అలాగే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో 70 లక్షలు ఉంటే 23కి 5 కోట్ల 70 లక్షలు ఉందన్నమాట. 24లో 9 కోట్ల 98 లక్షలు ఉంది. అలాగే జూన్ క్వార్టర్లో చూసుకుంటే 4 కోట్ల 54 లక్షల ప్రాఫిట్ వచ్చిందనమాట. అలాగే ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే 22లో నెగిటివ్లో జనరేట్ అయిందనమాట. -6.37 crores. అలాగే 23లో 2.78 crores ఉంది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 1.70 crores జనరేట్ చేసింది. అలాగే జూన్ క్వార్టర్లో ఓన్లీ 9 lakhs జనరేట్ చేసింది అనమాట ఆపరేటింగ్ క్యాష్ పాజిటివ్లో. అలాగే ఈ కంపెనీ అప్పు చూసుకుంటే మనకి 22లో 26 crores ఉంటే జూన్ క్వార్టర్లోకి మనకి 47.95 crores అప్పు ఉందన్నమాట. అలాగే మార్కెట్ వాల్యూ చూసుకుంటే 168 కోట్ల వాల్యుయేషన్ ఉంది. అలాగే గ్రాస్ మార్జిన్ చూసుకుంటే మనకి 23.75 ద్వారా జనరేట్ అవుతుంది. అలాగే ఎబిటా మార్జిన్ చూసుకుంటే 13.26% ఉంది. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 7.76% ఉందన్నమాట. అలాగే ఈ కంపెనీ యొక్క కీ పెర్ఫార్మెన్స్ చూసుకుంటే ROE చూసుకుంటే 28% ఉంది. ROCE చూసుకుంటే 16% ఉందన్నమాట. 15% కంటే ఎక్కువ ఉంటే మంచి కంపెనీ. కాకపోతే ఈ కంపెనీకి అప్పు ఎక్కువ ఉందన్నమాట. 1.22% ఉంది. అలాగే రిటర్న్ ఆన్ నెట్ వర్త్ చూసుకుంటే 25% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే 3.31 ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ IPO తీసుకురావడానికి గల కారణం ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ గురించి ఎక్స్పెండిచర్ గురించి అనమాట. పాలీ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ అనే రిక్వైర్మెంట్ గురించి కంపెనీకి. అలాగే సెట్టింగ్ అప్ న్యూ ప్రాజెక్ట్ ఎరా అని గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్కి సబ్సిడీ కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ గురించి. అలాగే ఇంకొక సబ్సిడీ కంపెనీ అయిన అరావలి ఫాస్ఫేట్ లిమిటెడ్ కంపెనీకి వర్కింగ్ క్యాపిటల్ గురించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి అనమాట ఐపీఓని తీసుకొచ్చారు. అలాగే బిలియన్ క్యాపిటల్ లిమిటెడ్ అన్న వాళ్ళు బుక్ మేనేజర్స్ అనమాట ఈ కంపెనీకి. అలాగే స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో మనకి వెబ్సైట్లో మనకి అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. అప్లై చేసిన వాళ్ళకి అలాట్ అయిందా లేదా అని. అలాగే ఈ కంపెనీ యొక్క కాంపిటేటర్స్ చూసుకుంటే గరావలి హైటెక్ ఫిల్మ్స్ అని, ఐనాక్స్ ఇండియా అని, ఈపిల్ లిమిటెడ్ అని చెప్పి ఏజిఐ జెన్ ప్యాక్ అని, గ్రీన్ ప్యాక్ అని, అలాగే కమర్షియల్ సైన్ బ్యాగ్ లిమిటెడ్ అని ఇది ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. ఈ కంపెనీ అనమాట. ఇది కూడా మనకి మార్కెట్ వాల్యూ 288 crores ఉంది. అలాగే PE కూడా 31.98 ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క పాజిటివ్ నెగిటివ్ ఏంటంటే మనకి టెక్నాలజీ పరంగా అప్డేట్గా ఉంటుంది.
అలాగే రకరకాల ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మార్కెటింగ్ టీమ్ కూడా ఉంది. క్వాలిటీ ప్రొడక్ట్‌ని తయారు చేయడం వల్ల దీనికి మంచి కం పేరు కూడా ఉంది. అలాగే కస్టమర్ మీద ఫోకస్ కూడా చేస్తూ ఉంటుందన్నమాట. నెగెటివ్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్‌గా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటున్నాయి. అలాగే పీఈ కూడా హైగానే ఉందన్నమాట. అలాగే రెవెన్యూ కూడా మనకి ఓన్లీ 5-10 కస్టమర్స్ నుంచే హై రెవెన్యూ వస్తుంది. కానీ లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఏం లేవన్నమాట. అదొక కొంచెం కన్సర్న్. ఐపీఓ టైమ్‌లైన్ చూసుకుంటే 26 డిసెంబర్‌న ఓపెన్ అవుతుంది. 30 డిసెంబర్‌న క్లోజ్ అవుతుందన్నమాట. లిస్టింగ్ డేట్ చూసుకుంటే 2 జనవరి 25 ఉంది. మనకి అలాట్‌మెంట్ వచ్చి 31 డిసెంబర్ 24న అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ చూసుకుంటే 13-14 పర్ షేర్ ఉంటుందన్నమాట. లాట్ సైజ్‌లో 10,000 షేర్స్ ఉన్నాయి. టోటల్ సైజ్ చూసుకుంటే 44.80 కోట్లు అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూవే కాబట్టి మంచిదే. అలాగే ఫేస్ వాల్యూ చూసుకుంటే ₹2 పర్ షేర్ ఉందన్నమాట. రిటైల్‌లో ఒక లాట్‌కి 10,000 షేర్స్ ఉంటాయి కాబట్టి 1,40,000 కావాల్సొస్తుంది. వెబ్‌సైట్ చూసుకుంటే మనకి స్కైలైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అలాట్‌మెంట్ తెలుస్తూ ఉంటుందన్నమాట. ఓవరాల్‌గా ఈ రివ్యూ ఏంటంటే కంపెనీ బానే ఉందన్నమాట. వాల్యుయేషన్స్‌ని అలాగే అన్నీ ఈజీగానే తక్కువలోనే తీసుకొచ్చారు. ఫైనాన్షియల్స్‌లో కొంచెం ట్రెండ్ మిస్సింగ్ ఉందన్నమాట. అలాగే పియర్స్ కూడా మంచి రిటర్న్స్ జనరేట్ చేశారు. సో, ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏంటంటే ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి మెయిన్ అది కొంచెం కన్సర్న్ అనమాట. కాంపిటీషన్ కూడా హెవీగానే ఉంటుంది. కాకపోతే ఎస్ఎంఈ ఐపీఓలో మనం నమ్మలేం కాబట్టి యాక్చువల్లీ బయర్స్ అండ్ సెల్లర్స్ మనకి కరెక్ట్ టైంలో మనకున్న టైంలో దొరుకుతారో దొరకరో అన్నదానికి కొంచెం కన్సర్న్ అనమాట. అలాగే గ్రే మార్కెట్ ప్రీమియం చూస్తే ₹3 ఉంది. 21% అనమాట. ఎస్టిమేటెడ్ ప్రాఫిట్ మనం చూసుకుంటే 30,000 ఉంది. సో, మనం ఇంకా డే 1, డే 2లో ఇంకేమైనా గ్రే మార్కెట్ ప్రీమియంలో పెరిగితే దాన్ని బట్టి మనం 30%, 40%లో ఉంటే మనం అప్లై చేసుకున్న మనకు కొంచెం లిస్టింగ్ ఏజెన్సీస్‌లో ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మేబీ ఎస్ఎంఈ ఐపీఓ కాబట్టి ఈ కంపెనీ లాంగ్ టర్మ్‌లో రన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో లేదో రిస్కీ కాబట్టి సో, నేనైతే అప్లై చేయట్లేదు. మీరు అప్లై చేయాలనుకుంటే లిస్టింగ్ ఏజెన్సీకి అప్లై చేసి దాన్ని బట్టి మీరు మీ అనాలిసిస్ చేసి అప్లై చేయండి. లేదంటే అవాయిడ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.